మీరు రోజు గంటల కొద్దీ వీడియో గేమ్స్ ఆడుతున్నారా? ఇంట్లో వాళ్ళు రోజు గేమింగ్ ఏంటి అని తిడుతున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. వీడియో గేమ్స్ ఆడే వాళ్లకు ఏకంగా 1,38,00,00,000 ప్యాకేజీతో ఆఫర్ ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. అది కూడా పెద్ద డిగ్రీలేం లేకుండానే. అసలు విషయం ఏంటంటే, అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కొరతను తీర్చడానికి ఒక వినూత్న ప్రచారం చేపట్టింది. ఈ ప్రచారం ద్వారా ఏకంగా 2,000 మందికి పైగా వీడియో గేమర్లను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లుగా ఉద్యోగంలోకి తీసుకున్నారు. US ట్రాన్స్పోర్టేషన్ సెక్రటరీ సీన్ డఫీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. అసలు గేమర్లనే ఎందుకు ఎంచుకున్నారంటే, వీడియో గేమ్స్ ఆడేవారికి ఒకేసారి వేర్వేరు పనులు చేయడం, మల్టిపుల్ టాస్కింగ్, సమయానుకూలంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రమాదకరమైన సమస్యలను వెంటనే పరిష్కరించడం వంటి నైపుణ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ క్వాలిటీస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఉద్యోగానికి అత్యంత అవసరమని FAA భావించింది. తన లక్ష్యంలో ఇప్పటికే 94% నియామకాలను పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే కేవలం గేమ్స్ ఆడితే సరిపోదు. ఈ ఉద్యోగానికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. అభ్యర్థులు అమెరికా పౌరులై ఉండాలి. 31 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడగలిగి, దీంతో పాటు ప్రత్యేక నైపుణ్య పరీక్ష, హెల్త్ అండ్ సెక్యూరిటీ చెకప్ వంటి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఎంపికైన వారికి ఆక్లహమాన్లోని FAA అకాడమీలో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. సో పాప్కార్న్ తింటూ వీడియో గేమ్స్ ఆడే నైపుణ్యం ఇప్పుడు ఏవియేషన్ రంగాన్ని శాసించే స్థాయికి చేరిందన్నమాట.